అమరావతి అన్నటువంటి వార్త అడ్వర్టైజ్మెంట్ ఇది వాస్తవంగా ఇవాళ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అమరావతి అన్నటువంటి దాంట్లో జరుగుతుందంటే ఇప్పటికీ ఇతర రాష్ట్రాల్లో వేరే వేరే పేరుతో ఉంటే టోటల్గా క్వాంటమ్ వ్యాలీ అన్నటువంటిది ఒక 50 ఎకరాల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. అందుకని దానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్వాంటమ్ వ్యాలీ భారత్ తొలి క్వాంటమ్ ఎకో సిస్టమ్కి శంకుస్థాపన చేస్తున్నారు. అమరావతి చరిత్రలో ఇది అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. ఇకపోతే ఈనాడు తిరుమల కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం అంటూ జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిసాయంటారేంటి, శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామే, ఆ మహాపచారానికి లెంపలు వేసుకోకుండా ఇంకా బొంగుతారేంటి, ఏ రసాయనాలు కలిస్తే నెయ్యిలో ఉంటుందో వెతికి మరీ చేయించిన పక్కా నేరం ఇది, తప్పు ఒప్పుకుని వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈనాడుతో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో తెలియకుండా చిన్న తప్పు చేస్తే లెంపలేసుకుంటాం, క్షమాపణ వేడుకుంటాం, పుల్లుదండాలు పెడతాం, ఉపవాసం ఉంటాం, దీక్షలు చేస్తాం, అలాంటి సాక్షాత్ శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించి నెయ్యిని చాలా ప్రణాళికాబద్ధంగా నేరపూర్తి ఆలోచనతో రసాయనాలు కలిపేసి తెలిసి తప్పు చేసి పరీక్షలో కల్తీ అని తేలిన తర్వాత అదే నెయ్యి వినియోగించి ఇంకా బొంకుతారేంటి, అబ్బాయి జంతు కొవ్వు కలవలేదు రసాయనాలు కలిపామంటారేంటి, అది అపచారం కాదనుకుంటున్నారా అంటూ ఆయన స్టేట్మెంట్ని ఏదైతే మాజీ సుబ్రహ్మణ్యం గారు మాజీ గారి స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మనదే యువ ప్రపంచం